నవరాత్రి శుభాకాంక్షలండి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలండి. 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఈ దసరా పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అసలు ఈ దసరా చరిత్ర ఏంటి? విశిష్టత ఏంటి? ముందుగా మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఒక శ్లోకం చెప్పుకొని మనం ఈ ఇంటర్వ్యూని ప్రారంభిద్దాం. ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ కూడా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ దసరా నవరాత్రుల్లో మనం అమ్మవారిని 9 రూపాయలుగా పూజ చేసుకుంటూ 9 అవతారాలుగా 9 నైవేద్యాలు సమర్పించుకుంటూ 9 అలంకరణలు ఆభరణాలతో అమ్మవారిని విశేషంగా పూజ చేసుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మరి ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా ఈసారి 3వసారి మనము ఇదే క్రమంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, గాయత్రీదేవి 2వ రోజుగా, 3వ రోజు అన్నపూర్ణాదేవిగా, మరి ఈరోజు కాత్యాయని అమ్మవారు ఈసారి విశేషంగా రావడం జరిగింది. మరి కాత్యాయని అమ్మవారు బ్రహ్మ జ్ఞానానికి, దాంపత్యానికి, అన్యోన్యతకు, పెళ్లి కాని వారికి వివాహ యోగం కొరకు, చక్కటి ఐశ్వర్యం కొరకు, శక్తి కొరకు ఏ పనులైనా ప్రారంభిస్తే ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేదానికి అమ్మవారు అనుగ్రహిస్తుంది. మరి నేడు కాత్యాయని అమ్మవారిని పసుపు రంగులో మనం పూజించుకుంటున్నాము. అలాగే రవకేసరి పాయసం కూడా అమ్మవారికి నివేదిస్తూ అనేక రకాలుగా రోజు ఒక అమ్మవారి విశిష్టతగా ఆ వర్ణం చీర ప్రసాదం మనం సమర్పించుకుంటున్నాము. నమస్కారం.